వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ర్యాండమ్ టాక్స్. మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ స్టోర్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయండి. ఒకటి ఎవ్రీ మంత్ మనం ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం వెయిట్ని అక్యుములేట్ చేసుకోవడం. ఇంకొకటి ఎవ్రీ మంత్ మనం మనీని డిపాజిట్ చేసి ఎండ్ ఆఫ్ ద 11th మంత్ ఆ మనీకి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ గోల్డ్ రేట్కి మనం గోల్డ్ కొనడం. ఈ రెండిట్లో ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు? చాలామందికి ఇది తెలియక గోల్డ్ రేట్ తగ్గిపోతుందేమో, మనం ప్రతి మంత్ డబ్బు సేవ్ చేసుకొని డిపాజిట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద 11th మంత్ గోల్డ్ పడిపోతే మనకి ఎక్కువ గ్రాములు వస్తాయి కదా అని ఆలోచించి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ స్కీమ్ని తెలియకుండా కన్సిడర్ చేస్తారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ప్రపంచం మొత్తం అన్సర్టనిటీ అయిపోయింది. ఎక్కడ చూడు వార్స్ జరుగుతున్నాయి. ఇంకా రేర్ డిసీజెస్ లేకపోతే రిలీజియస్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటున్నాయి. ఇలాంటి టైంలో గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతుందండి, తగ్గదు. సో 11th మంత్లో ఏం జరుగుతుంది? 11th మంత్ అంటే 11 మంత్స్ మనం ఇన్వెస్ట్ చేసి 11th మంత్ గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. కాబట్టి సేఫర్ ఇన్వెస్ట్మెంట్ నా వ్యూలో ఏంటంటే ప్రతి మంత్ అప్పటికి మనం గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత రేట్కి వెయిట్ లాక్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద 11th మంత్ కొనడమే బెటర్ ఇన్వెస్ట్మెంట్ అంటాను. మీరేమంటారు? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.